పైన రాశాడు కదా, అది పాపపు గాలికి అలవాటు పడింది. ఎంతసేపు పాప సంబంధమైన ఆలోచనలు, మోసకరమైన కుయుక్తి, వ్యర్థంగా మాట్లాడటం, డంబంగా మాట్లాడుకోవడం, ఒకరి గురించి లేనిపోయిన మాటలు మాట్లాడి వాళ్ళ మీద బురద జల్లడం ఇత్యాది కార్యక్రమాల్లో లీనమైపోతారు. ఈ గాలికి అలవాటు ఏమిటంటే పాప సంబంధమైన తలంపులు, పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన కార్యాలు, పాప సంబంధంలో డిగ్రీలు పుచ్చుకుంటారు. నేను కానీ పాపం చేస్తే ఎవరికి తెలియదు అని, పుచ్చుకున్నది డిగ్రీ కానీ కొంప ముంచుద్దని తెలియదు. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్న అడవిలో తిరుగుతున్న గాడిద, నిష్ప్రయోజనమైన గాడిద, ఎన్నిసార్లు చెప్పినా తిరస్కరించే గాడిద, పాపపు గాలికి అలవాటు పడిపోయి పరిశుద్ధుని గాలి కానీ, పూతోట గాలి కానీ, సంగపు గాలి కానీ, పరిశుద్ధాత్మ గాలి కానీ గిట్టదు. అట్లాంటి గాడిదను చూచి అంటాడు కదా, నిశ్చయముగా ఇది నాకు కావలసి ఉన్నది.